గురుగారు అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం భగవంతుణ్ణి శరణు వేడడమే ఉత్తమమైన ధర్మం అవుతుందా? ఎవరి ధర్మాన్ని వాళ్ళు వదిలిపెట్టి ప్రవర్తించవచ్చంటారా? ఇది చాలా చిక్కు ప్రశ్న. లోకంలో ఉన్నటువంటి మానవులకు ఇవాటి రోజున అనేక రకాలుగా తలను తొలుస్తూ ఉన్నటువంటి ప్రశ్న. భారతంలో భాగవతంలో కూడా చెప్పబడింది. కృష్ణ పరమాత్మ పాండవులను వెంటబెట్టుకుని భీష్మాచార్యుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఇంకా అతడు ప్రాణ ఉత్క్రమణ చేయటానికి సిద్ధపడ్డాడు అన్న క్షణంలో పాండవులను వెంటబెట్టుకుని కృష్ణ పరమాత్మ భీష్ముని వద్దకు వచ్చాడు. ఆ పాండవులలో ఉన్న పెద్దవాడైన ధర్మరాజును పిలిచి కృష్ణ పరమాత్మే చెప్పాడు, నాయనా ఇటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మనకు ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరయ్యా, సకల ధర్మములు ఆయన్ని అడిగి తెలుసుకోవయ్యా అని చెబితే ధర్మరాజు వెళ్ళి పాదాలకు నమస్కరించి భీష్ముని వద్ద అనేకములైన ధర్మాలు, ఎన్ని ధర్మాలు చెప్పాడు? మానవ ధర్మం చెప్పాడు, పురుష ధర్మం, స్త్రీ ధర్మం, బ్రహ్మచర్య ధర్మం, గృహస్థాశ్రమ ధర్మం, వానప్రస్థ ధర్మం, సన్యాస ధర్మం, ఇలా ఎన్నో ధర్మాలు, క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, అనేక రకాలైనటువంటి ధర్మాలు చెప్పాడు. ఇన్ని విన్న తరువాత ధర్మరాజు ఒక్క మాట అడిగాడు, తాత ఇన్ని ధర్మాలు చెప్పావు, చాలా సంతోషం, అన్నీ తెలుసుకున్నా, కానీ ఒక్క ధర్మం అన్నిటికన్నా గొప్పదైనది ఏదైనా చెప్పవయ్యా. ఒకే ఒక్క ధర్మం, అది చేస్తే మిగతా ధర్మాలన్నీ చేసినట్టే అనుకునేటువంటి ధర్మాలు చెప్పవయ్యా. అప్పుడు భీష్ముడు ఒకే ఒక్క ధర్మం చెప్పాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతత ఉత్థిత అని చెప్పాడు భీష్ముడు. దేవదేవం అనంతం, అనంతమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమైన నామములను, సహస్రం అనంతమైనటువంటి నామములను, ఇక్కడ సహస్రం అంటే లెక్కపెట్టి 1000 అని కాదు, అనంతమైన సహస్రం అనంతవాచి అని చెబుతున్నది శాస్త్రం. కనుక సహస్రనామాలు అంటే అనంతమైనటువంటి నామములను నిరంతరము నీవు సతత ఉత్థిత, నీ మనస్సును దాని యందు ఉంచి నిరంతరము జపం చేయవయ్యా, ఇంతకన్నా గొప్పదైన ధర్మం లేదు అని భారతంలో భీష్ముడే ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, మిగతా ధర్మాలేవి వదిలిపెట్టేయటమేనా, కేవలం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేయటమేనా అనేటువంటి సందేహం వస్తుంది. చెయ్యటమే. ఎందువల్ల? ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయటం చేత భగవంతుని యొక్క అనంతమైనటువంటి నామములు ఎప్పుడైతే నీవు పాఠనం చేయటం మొదలు పెడతామో చెయ్యగా కొంతకాలానికి నీ ధర్మం నువ్వు చెయ్యరా అనేటువంటిది ఆ భగవంతుని శక్తియే మనకు చెబుతుంది. మన చేత మన ధర్మాలను ఆచరింప చేస్తుంది. నేను విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రం చేస్తూ ఉంటానండి, దొంగతనాలు చేస్తూ ఉంటానని ఎవడూ చెప్పలేడు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉన్నప్పుడు ఆ చెయ్యగా అతడికే ఓ విధమైనటువంటి సదాలోచన, సత్ప్రవర్తన, సద్యోగము, సద్విషయము ఇవన్నీ తెలుస్తాయి. తెలిసిన కారణం చేత అతడి ధర్మాన్ని అతడు ఆచరిస్తాడు. కనుక భగవంతుణ్ణి ధ్యానం చేసినంత మాత్రం చేత ఇవన్నీ కలుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కేవలం వాటిల్ని వదలవలసిందేనా అంటే వదిలే అవకాశం ఉండదు, కావాలని వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఎప్పుడైతే నామస్మరణ చేస్తున్నాడో వాటిల్ని వాడే స్వీకరిస్తాడు. వదిలేశాడు అని చెప్పలేం, వాడి ధర్మాన్ని వాడు చేస్తాడు తప్పనిసరి. కనుక వాటిల్ని వదలవలసిందేనా అనేటువంటి ప్రశ్నే ఉదయించే అవకాశమే లేదు. భగవంతుని యొక్క నామస్మరణ నిరంతరం చేయటం అనేటువంటిది ముందు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన మనస్సు ఎవరికి అంకితం అవుతుంది ఆ సందర్భంలో నిరంతరం చేయటం చేత. పూర్వకాలంలో ఉండే అమ్మమ్మలు, నాయనమ్మలు, ముసలమ్మలు ఏం చేసేవాళ్ళు? అంట్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, వాకిలి ఊడుస్తున్నా, వంట చేస్తున్నా ఏదో ఒక స్తోత్రాన్ని నోటితో అంటూనే చేసేవాళ్ళు ఈ పనులన్నీ పూర్వకాలంలో వాళ్ళు. ఇప్పుడు మనం సీరియల్స్ చూస్తూ చేస్తున్నాం. కనుక వాళ్ళు అలా అంటూనే ఆ పని చేయటం వల్ల, నిరంతరము ఆ భగవన్నామస్మరణ చేయటం వల్ల
ఇదిగో ఇది నా ధర్మం కదా, నేను చేయాలి కదా అనే ఆలోచన భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ భగవంతుణ్ణి కదా మనం ప్రార్థించింది. అందువల్ల భగవంతుడే ఆయా ధర్మములను ఆయా లక్షణములను అనుసరించేటువంటి స్థితి ఆ మనస్సుకు భగవంతుడే కల్పిస్తాడు. మనం ఏ కర్మ చేసినా కారణం ఎవరు? మనం కాదు కారణం. శరీర అవయవాలు కాదు. నేను చేత్తో తింటున్నాను అని అనుకుంటున్నాం మనం. ఆ చెయ్యి ఇక్కడి దాకా ఎలా వస్తున్నది? ఎందువల్ల వస్తుంది? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెబుతున్నది. మనస్సే అన్నిటికీ కారణం. ఆ మనస్సులో ఎప్పుడైతే సంకల్పం కలుగుతుందో భోజనం చేయాలి అనే సంకల్పం కలిగింది, ముద్ద కలుపుకోవాలి, ఆ ముద్ద నోట్లో పెట్టుకోవాలి, ఇది సంకల్పం. ఈ సంకల్పాన్ని మనకి ఇచ్చింది ఎవరు? శరీరం ఇవ్వలేదు, అవయవాలు ఇవ్వలేదు. ఎవరిచ్చారు అంటే మన మనస్సు ఇచ్చింది. ఆ మనస్సుకి ఈ సంకల్పాలు కల్పించేవాడెవ్వడు అంటే భగవంతుడు. వాడు కల్పించకపోతే నాకు ఆకలి అవ్వట్లేదంటాం. కనుక భగవన్నామం చేస్తే మిగతావన్నీ దాని వెంట వస్తాయి. కనుక అన్నిటికన్నా భగవన్నామం తేలిక కనుక ముందు భగవన్నామం చేయవయ్యా అని భీష్ముడు కూడా ధర్మజునకు చెప్పాడు. అందరికీ అదే మనం సందేశం ఇద్దాం.